2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నరదృష్టి ప్రభావం కనుక ఉంటే మనిషికి తెలియకుండానే మానసికంగాను శారీరకంగాను చాలా రకాలుగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే. అయితే ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. నరదృష్టి ప్రభావానికి రాళ్ళు కూడా పగిలిపోతాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే శాస్త్రంలో దీనికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా ఉంది. ఈ దృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? 2026లో కనుక మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ దృష్టి ప్రభావం ప్రకారం ఇక్కడిక్కడ కొన్ని మేజర్ చేంజెస్, కొన్ని దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా. అవి ఎన్ని రకాలుగా ఈ దృష్టి ప్రభావం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే నాగరాజు గారు, జ్యోతిష శాస్త్రం ప్రకారము మనం ఒక రాశిని కోసం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా వారి యొక్క ఎనర్జీ ఎప్పుడు వీక్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తామండి. సో ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే వీక్ అవుతుందో, దృష్టి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎనర్జీ అండి, అంటే బయటికి సంబంధించినవన్నీ కూడా. సో ఉదాహరణకి నరదృష్టి అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అంటే 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఏమిటి వాటి పేర్లు అంటే, ఒకటి సామాన్యమైనటువంటి దృష్టి, రెండవది మహానరదృష్టి, మూడవది సంభోగ దృష్టి, నాలుగవది సూక్ష్మ నరదృష్టి. ప్రతి మానవుడు కూడా, పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 దృష్టిల్లో ఏదో ఒక దానికి చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే కారణం ఈ 4ట్లో ఒకటి ఖచ్చితంగా కావచ్చు. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అవేంటి సార్? ఆ 4 ఏంటి సార్? మొట్టమొదటి నాగరాజు గారు, సామాన్య దృష్టి అండి. అంటే ప్రతిరోజు ఉండేటువంటి మన జీవన విధానంలో మనకి కలిగేటువంటి దృష్టి కానీ, ద్వేషపూరితమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా వీటి పరిధిలోకి వస్తాయి. మనం ఏదైనా ఒక బట్టలు కానీ, వస్తువులు కానీ, ఒక బండి కానీ కొనుక్కున్నప్పుడు చాలామంది మనల్ని చూసి ఓహో కొనుక్కున్నారా అనేటువంటి భావనతో చూస్తూ ఉంటారు. ఆ సమయంలో మన మీద పడేటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్టే సామాన్య దృష్టి అండి. సో దాన్ని ప్రతిరోజు మనం చేసేటువంటి తలస్నానం వల్ల కావచ్చు, లేకపోతే దైవారాధన వల్ల కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనకి తెలియదు అది వచ్చినట్టు కూడా. అయితే రెండవది ఉంటుందంటే దాన్నే మహానరదృష్టి అంటారండి. మహానరదృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అనేటువంటి దాన్ని కడుతున్నారనుకోండి, మధ్యలో అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోతుంది. ఇంటి యజమాని అప్పటిదాకా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు సడన్గా ఇంటి యజమానికి అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వస్తుంది. లేకపోతే యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం కానీ, హాస్పిటల్స్కి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన సిమ్టమ్. ఇది హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ధారపోయడం, ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి విపరీతంగా, చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఇది కనబడుతూ ఉంటుందండి. తరువాతది ఏంటి అంటే, ఏ శుభకార్యం తలపెట్టినా ఆటంకాలు వస్తాయి, ఆ శుభకార్యం మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మహానరదృష్టి అనేటువంటిది సోకింది అంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది. మొత్తం ఇంటిళ్ళపాది అందరూ కూడా అధోగతి పాలవుతారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆనందం విషయంలో కానీ, ఎక్కడైనా సరే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు. తరువాత మూడవది సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఏంటి అంటే, చాలామంది మనం చూస్తుంటామండి, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? వేరే వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అది అత్తగారు కావచ్చు, తల్లి కావచ్చు, వేరే బయట ఉండేటువంటి స్ట్రేంజర్ ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఆ సంభోగ దృష్టి ప్రభావం కనుక ఆ ఇద్దరి దంపతుల మీద పడింది అంటే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఈ యొక్క సంభోగ దృష్టి వల్లే ప్రారంభం అవుతాయి. అందుకే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి నిర్ణయాలని వేరే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అంటారు. వేరే వాళ్ళ కళ్ళు పడినా కూడా దంపతుల మీద, వేరే వాళ్ళ కళ్ళు పడినా సరే, వాళ్ళ యొక్క మాటల ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే, వాళ్ళిద్దరి మధ్యలో ఇద్దరితో పాటు కలిసి ఉన్నా సరే, వాళ్ళ యొక్క ఎనర్జీ వీళ్ళ మీద పడింది అంటే 100% ఆ సంభోగ దృష్టి పట్టింది అంటే భార్యాభర్తలు విడిపోవడం ఖాయం అండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే ఏంటి అంటే, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, చెప్పుడు మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఈ మాట వినే ఉంటారు. ఇద్దరూ కూడా తెలియకుండా వాళ్ళిద్దరి మధ్యలో అనుమానము స్టార్ట్ అయ్యింది, ఈ మాట వినే ఉంటారు. లేకపోతే ఆయన ఎక్కడ ఉంటారు, ఈమె ఎక్కడ ఉంటారు, వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటి విపరీతంగా ఉంటాయి. లేకపోతే భార్య అనేటువంటిది అత్తగారి మాట వినకపోవడం,
ఏదైనా కావచ్చు అండి. ఏ సంభోగ దృష్టి ఎవరి వల్లనైనా రావచ్చు. కాబట్టి ఆ దృష్టి కనుక సోకింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇబ్బంది పడతారు. దానివల్ల పిల్లలకి కూడా ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుందండి. తరువాత ఆఖరిది నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సో ఎప్పుడైనా స్లో పాయిజన్ లాంటిది అనమాట అండి. మన చుట్టుపక్కన ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేటువంటిదే సూక్ష్మ నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఎదగాలి అనుకుంటూ ఉన్నప్పుడు కానీ, ఒక జాబ్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు కానీ, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వద్దు, వెళ్ళొద్దు, ఓడిపోతావు, పడిపోతావు, లేకపోతే నాశనం అయిపోతావు, లేకపోతే అక్కడికి వెళ్తే నష్టపోతావు, అప్పుల పాలైపోతావు, అలా చెయ్యొద్దు అంటే మనం చేయాల్సినటువంటి పనిని మనం ఎక్కడ సక్సెస్ అవుతామో, విజయం సాధిస్తామో అనేటువంటి భయంతోనో ద్వేషంతోనో మనల్నే కావాలని వారిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనము మన వాళ్ళే కదా, మన మంచి కోసమే చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం. కానీ మంచి చెప్పడానికి ఈ సూక్ష్మ నరదృష్టికే చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డు ఉంటుందండి. సో ఒక మంచి విషయానికే నిజంగా వెళ్ళొద్దు అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మ నరదృష్టి పక్కనే ఉంటుందో చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి. యూత్ కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతారు. జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈవెన్ అది హెల్త్ ఇష్యూస్ విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, లవ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రభావం ఉంది అంటే మీరు గెలవడం ఖాయం, దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, వృశ్చిక రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం ఇందులో జనరల్గానే అంటే మీరు చెప్పినటువంటి నరదృష్టి ప్రభావం అనేది ఈ నాలుగిట్లో ఏముండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే నాగరాజు గారు జన్మ రాశ్యాధిపతి కుజుడు అవుతారు. ద ఒరిజినల్ 8th హౌసే వృశ్చిక రాశి, 8వ భావము అంటాము. సో వీళ్ళ జీవితంలో సడన్ చేంజెస్ అండి. అంటే అది ఎదుగుదల కోసం కావచ్చు, అప్పటిదాకా ఒకలా బ్రతికినటువంటి వ్యక్తి సడన్గా ఒక గ్రోత్ అనేటువంటిది, జాబ్ రావడం, లేకపోతే ఒక బిజినెస్ పెట్టడం, దాంట్లో సక్సెస్ఫుల్గా వెళ్ళడం, ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు. అలా ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సడన్ చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ద ఒరిజినల్ 6th లార్డ్ కూడా వీళ్ళకి కుజుడేనండి. రెండు దోషాలు నాగరాజు గారు, మహా నరదృష్టి అనేటువంటిది అండ్ రెండవది సూక్ష్మ నరదృష్టి అనేటువంటిది. సో ఈ రెండూ కూడా ఎలా ప్రభావితం చేస్తాయో మనం మాట్లాడుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి తప్పనిసరిగా సర్జరీ కానీ, యాక్సిడెంట్ కానీ, ఎలక్ట్రిక్ షాక్ కానీ, అప్పులు పాలవడం కానీ, ఈ నాలుగిట్లో ఒక్కటైనా జీవితంలో జరుగుతుందండి. ఇది సహజ సిద్ధంగా అందరికీ కామన్ లైఫ్లో ఉండేటువంటివి కాదండి. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే చెప్పినటువంటిది శాస్త్రము. యాక్సిడెంట్ కానీ, సర్జరీ కానీ, ఎలక్ట్రిక్ షాక్ కానీ, అప్పులు కానీ కుజుడికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నమాట. ఖచ్చితంగా అది మీరు చూస్తారు. ఆర్ హెల్త్ ఇష్యూస్లోకి వస్తే బ్లడ్కి సంబంధించినవి, అంటే విమెన్కి ఎక్కువగా ఈ పీసీఓడి కానీ, ఈ ర్యాషెస్ ఎక్కువగా రావడం కానీ, స్కిన్ కానీ, ఇలాంటివి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. బికాజ్ ఆఫ్ మహానరదృష్టి అండ్ సూక్ష్మ నరదృష్టి యొక్క ప్రాబ్లం వల్ల కోపము అనేటువంటిది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉండి ఆవేశంలో, తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ వ్యవహారం అంతా నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, పెళ్లి కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కోపం కంట్రోల్ చేసుకోండి, దృష్టి ప్రభావం నుంచి బయటికి రావాలి. అయితే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి 2026 అనేటువంటి విషయంలో ఏ దృష్టి ప్రభావం కనబడుతోంది, ఎక్కడెక్కడ ఏ ట్రాన్సిట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, జూన్ 1వ తారీఖు దాకా మీకు గురు బలము అనేటువంటిది లేదండి. గురువు అనేటువంటి ఆయన కరెంట్లీ మీకు అష్టమంలో ఉన్నారు. అష్టమ గురుడు ఏం చేస్తుంటారు? అప్పుల పాలు చేస్తుంటారు. 2nd and 5th లార్డ్ కాబట్టి సంతానం విషయంలో, ట్రావెలింగ్స్ విషయంలో, తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, మోసపోవడం కానీ, అవమానపడడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తుంటారండి. అండ్ ఈవెన్ కెరీర్లో కూడా ఎంత కష్టపడినా గ్రోత్ అనేటువంటిది రాకపోవడం, పేరు ప్రఖ్యాతల విషయంలో ఆటంకాలు అనేటువంటివి రావడం కానీ, ఒడిదుడుకులు జీవితంలో ఎక్కువగా చూడడం కానీ ఈ యొక్క వృశ్చికానికి 2026 జూన్ 1వ తారీఖు దాకా ఉంటాయండి. జూన్ 1వ తారీఖు దాటిన తర్వాత నుంచి భాగ్యస్థానంలోకి, ఎగ్జాల్టేషన్లోకి నవంబర్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన ప్రవేశించడం వల్ల ఆ 5 months కూడా మీకు ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనేటువంటిది పడుతుందండి. మనీ గ్రో అవుతుంది. సంతానం విషయంలో, విదేశ యోగం విషయంలో, కెరీర్ విషయంలో అద్భుతమైన శుభవార్తలు వింటారు. బట్ ఆ టైంలోనే దృష్టి ప్రభావం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగున్నప్పుడే దృష్టి ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. ఆ ఆవేశంలో, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల, ఆ ఆవేశంలో ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోకుండా విపరీతమైనటువంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మితిమీరిన ఖర్చులు కానీ పెడుతూ ఉంటారు. కాబట్టి 2026 సంవత్సరంలో మహానరదృష్టి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి.
అండ్ దీంతో పాటుగా మీకు 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది. ఐదర్ అది మీ మదర్కి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రీత్యా వచ్చేటువంటి కష్టములైనా కావచ్చు. అంటే మీ అమ్మగారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ డబ్బులన్నీ విపరీతంగా అక్కడే ఖర్చు అవ్వడం కానీ, ఫ్యామిలీ కోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితులు రావడం కానీ మీకు 2026లో కనబడతాయి. నవంబర్ 25వ తారీఖు దాకా ఇది కనబడుతూ ఉంటుందండి. అయితే ప్రధానంగా మనం చూస్తే కనుక శని పంచమంలో ఉన్నారు, బాగున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సూక్ష్మ నరదృష్టి కావచ్చు, మహానరదృష్టి కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి వాహన ప్రమాదములు కానీ వీటి నుంచి బయటికి రావాలి అంటే చేయాల్సింది ఏంటి, ఏ రెమెడీ చేసుకోవాలి అంటే ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయాలండి. సుబ్రహ్మణ్య హోమం కానీ, సుబ్రహ్మణ్య కళ్యాణము కానీ, కుజుడికి సంబంధించినటువంటి జపాలు, పారాయణ, హోమాలు కానీ, లేదనుకుంటే మంగళవారం అలా 6 మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేస్తూ ఏ మంగళవారము బ్రేక్ రాకుండా వెళ్ళగలిగితే ఆ 6 వారాల్లో మీకుండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయినటువంటి మహానరదృష్టి, సూక్ష్మ నరదృష్టి రెండూ కూడా తగ్గిపోతాయి సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉండడం వల్ల. అయితే 2026 సంవత్సరంలో ముఖ్యమైన పనులు కానీ, నిర్ణయాలు కానీ, ప్రయత్నాలు కానీ, అవకాశాల కోసం చూస్తుంటే జూన్ 1వ తారీఖు దాకా మీరు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జూన్ 1వ తారీఖు తర్వాత ఆటోమేటిక్గా అన్నీ మీ వెనకాల వస్తాయండి, గురుబలం పెరుగుతుంది కాబట్టి. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జెమ్ సొల్యూషన్ ఏంటి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా వాళ్ళకు పట్టే రాజయోగం కోసం, కెరీర్ డెవలప్మెంట్ కోసం పెట్టుకోవాల్సింది రుబీ అండి. దీన్నే కెంపు లేదా మాణిక్యము అంటారు. బర్మా దేశానికి సంబంధించినటువంటి కెంపు ఎప్పుడైతే మీరు కుడి చేతి ఉంగరం వేలికి ధరిస్తారో దానివల్ల కెరీర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఇదే కాకుండా మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మూన్ స్టోన్ బ్రాస్లెట్ కానీ క్రిస్టల్స్లో మీరు చేసుకోగలిగితే దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు వస్తాయి. మీ ఆరా అనేటువంటిది అలైన్ అవుతుంది. సో ఇదే కాకుండా ఎప్పుడైనా పర్ఫెక్ట్ సొల్యూషన్ నాగరాజు గారు నరదృష్టి నుంచి బయటపడాలి అంటే కొన్ని వందల రకాలైనటువంటి రెమెడీస్ చెప్తూ ఉంటారండి, కానీ అన్నీ అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పినటువంటిది కూడా గ్లోబలైజ్డ్గా వృశ్చిక రాశి అయినటువంటి మీకు సూట్ అయ్యేటువంటిది. అండ్ మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహ దోషాలు కానీ, నడిచేటువంటి దశ అంతర్దశలు బట్టి అక్కడ ఏ ఎనర్జీని డెవలప్ చేస్తే మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుందో చూస్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఆచరించడం వల్ల మీ గేట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఒక సొల్యూషన్ మీకు దొరుకుతుంది, అద్భుతమైన శుభ ఫలితాలు మీరు చూస్తారు. చాలామంది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం రెమెడీ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పూజలు కావాలి, కొన్ని క్రతువులు కావాలి, దాంతోపాటు పర్సనల్ చాట్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్ని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క జాతకాన్ని చూసి ఒకవేళ ఆ సమస్యకి సొల్యూషన్ ఉంటే నేనే శాంతి పరిహారములు మీకు ఆచరింపచేసి ఏ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాను. భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లైఫ్లో మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లంకి వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు పూజల కోసం అయినా సరే, శాంతి హోమాలు చేయించుకోవాలనుకున్నా సరే, ఏదైనా మంచి రెమెడీ కావాలనుకున్నా సరే, మీ జాతక చక్రం ప్రకారం మీ పర్సనల్ చాట్ అంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకున్నా సరే, అండ్ మీ కెరీర్ని ఎటువైపుకి తీసుకొని వెళ్తే బాగుంటుంది 2026లో అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.